దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మార్కు సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శుద్ధీకరణ. ప్రియులారా, పై రూపము గురించి మతస్థులు పట్టించుకున్నట్లే ఈ వచనములో పరిసయ్యులు పట్టించుకోగా యేసు హృదయాన్నే లక్ష్య పెడతాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. కడుక్కోవడం అనగా శుద్ధీకరణ గురించిన పాత నిబంధన నియమాలు పరిశుభ్రత అనే 2వ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయి. కానీ కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు మరియు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం 9-10 వచనాలలో పేర్కొన్నట్లు ఆత్మీయ సత్యాన్ని ఉదాహరించడం, ఛాయగా ఉండటం వాటి నిజమైన ఉద్దేశం. ప్రియులారా, చెడిన ఆహారం శరీరాలను అనారోగ్యపరచవచ్చు, కానీ అది మన ఆత్మలను చేరలేదు. యోహాను 3:6. పాత నిబంధన బోధించిన ఆత్మీయ పవిత్రత సూత్రాలలో శాస్త్రులు పరిసయ్యులు తప్పిపోయి ఆత్మీయ సంగతులలో పూర్తిగా చెడిపోయారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో దీని గురించి పౌలు అపోస్తలుడు పేర్కొంటూ ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు అని చెప్పాడు. ప్రియులారా, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని చెప్పే రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనంతో దీన్ని కలిపితే ధర్మశాస్త్రముతో కాకుండా విశ్వాసముతో జీవిస్తామనే భావన ఈనాడు నియమబద్ధులైన క్రైస్తవులకు దూషణగా ఉన్నట్లే నియమబద్ధులైన యూదులకు దూషణగా ఉంది. కానీ నీతిమంతులను చేయడానికి కాదు, కానీ పాపాన్ని బయలుపరచడానికే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవునితో ఆత్మ సంబంధం ఉండాలని క్రొత్త నిబంధన విశ్వాసి ప్రయత్నించడం పాపం. ధర్మశాస్త్రం దానికదే పాపం కాదు, కానీ నిన్ను నీవు దేవుని ముందు నీతిమంతుణ్ణి చేసుకోవడానికి ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నం చేయడం. ప్రియులారా, నిన్ను నీవు రక్షించుకోలేవని బయలుపరచడమే ధర్మశాస్త్రం ఉద్దేశం. యేసుక్రీస్తు విమోచన కార్యములో ఉంచిన విశ్వాసం మాత్రమే నిన్ను రక్షిస్తుంది. ధర్మశాస్త్రములోని అర్హమైన క్రియాఫలాన్ని పొందుకుంటావు. నీ కోసం యేసు చేసిన కార్యము వలన ఆయనలోని విశ్వాసము ద్వారా దేవుని కృపను పొందుకుంటావు. ప్రియులారా, విశ్వాసము నుండి నిష్క్రమించడం, ప్రత్యేకముగా పాత నిబంధన ధర్మశాస్త్రానికి మళ్ళడం క్రీస్తు కార్యాన్ని నిరర్ధకం చేస్తుంది. ఇది అన్ని పాపాల్లోకెల్లా నీచ పాపం. యేసు క్రీస్తులోని విశ్వాసం మాత్రమే అపరాధం శిక్ష అనే ధర్మశాస్త్రపు కఠిన చెరసాల వెలుపటికి ద్వారాన్ని తెరుస్తుంది. ప్రియులారా, గొప్ప వ్యక్తిగత మూల్యంతో యేసు స్వాతంత్ర్యాన్ని కొన్నాడు గనుక ఈనాడు ప్రతిదాని కోసం ఆయనలో విశ్వాసాన్ని ఉంచండి. అప్పుడు సరి అయినది చేసి ఆయన జీవాన్ని నీవు అనుభవిస్తావు. కనుక ధర్మశాస్త్రం మన పాపాన్ని బయలుపరిచేది,
ధర్మశాస్త్రం మన పాప పరిహారానికి మార్గాన్ని చూపేది మాత్రమే. కనుక యేసు క్రీస్తు వలన మనకు రక్షణ, మనకు విమోచన. కనుక యేసునందు విశ్వాసం ఉంచుదాం, ఆయనను వెంబడించుదాం, దేవుని వాక్యానుసారముగా జీవిందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడారు, ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. దేవా, బలహీనులైన వారిని బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానమును అనుగ్రహించండి. ఏదైనా దీవెనల చేత మమ్మల్ని నింపండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలున్నారు, వారికి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేసి నీ పరలోకపు దీవెనలు ప్రతి ఒక్కరి మీద కురుమరించుమని ఏఎల్సి అంతటిని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.